అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. తాళ్లపూడి మండలం వేగేశ్వరపురంలో రైతు భరోసా నందు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలనలో రైతులకు చిరిగిపోయిన ధాన్యం సంచులు అందించారని, అలాగే సమయానికి ధాన్యం డబ్బులు అందజేయలేదని అన్నారు. ప్రస్తుతం తుఫాను రావడంతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటూ రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలించాలని మరియు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ధాన్యం తరలించిన 24 గంటల్లో నగదు జమ అవుతుందని అన్నారు. మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం లారీకు జెండా ఊపి మిల్లుకు తరలించారు. తరలించే అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందజేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర తెలిపే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ లక్ష్మీ లావణ్య, వ్యవసాయ శాఖ ఏడీ సిహెచ్ శ్రీనివాస్, వ్యవసాయ అధికారిని ఏవో రుచిత, తెలుగుదేశం పార్టీ నాయకులు కైగాల శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్, ఏఎంసీ వైస్ చైర్మన్ రేకపల్లి మంగామణి మరియు ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా వరి పంట పండించుకున్న రైతులకు కానీ, ఇతర పంటలు పండించుకున్న రైతులకు కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేస్తే చిరిగిపోయిన సంచులు ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి ఒక ప్రాంతానికి తీసుకెళ్ళటం, 5-6 నెలలు అయినా సరే డబ్బులు రైతుల అకౌంట్లోకి జమ కాకపోవడం, ఇవన్నిటితోటి రైతులందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడిన పరిస్థితి గత ప్రభుత్వంలో చూశారు. ఇవాళ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ముఖ్యంగా వరికి సంబంధించి ఇవాళ మనం చూసుకున్నట్లయితే వారికి కావాల్సినటువంటి మంచి బోనస్ ఇవ్వడంలో కానీ, వారికి ఏ మిల్లుకి నచ్చితే గనక ఆ మిల్లుకి వారికి కావాల్సినటువంటి ధాన్యాన్ని వాళ్ళు తీసుకుని పోయే అవకాశం కానీ కల్పించడంతో పాటు ఈ రోజునే ధాన్యం కొనుగోలు చేసినటువంటి రైతుకి 24 గంటల్లోనే వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు. గత ప్రభుత్వంలో చూసుకోండి ఎంత ఇబ్బంది పడ్డారో, నెలల తరబడి చూసినా గానీ డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేక చాలా ఇబ్బంది పడ్డారు. గత ప్రభుత్వంలో కలిసిన బకాయిలు కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుని అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా సంబంధిత మంత్రి గారు వీళ్ళంతా కూడా సకాలంలో రైతులందరూ కూడా వేసి ఇబ్బంది లేకుండా చేసిన పరిస్థితి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చేశారు. ఇవాళ టోటల్ గా మన నియోజకవర్గంలో చూసుకుంటే కనుక 40 కేంద్రాలు, కొనుగోలు కేంద్రాలు పెట్టి వాళ్ళ రైతులందరూ కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 12,334 హెక్టార్లు సంబంధించినటువంటి భూములు వరి పండిస్తున్న పరిస్థితి వాళ్ళ మన నియోజకవర్గంలో ఉంది. అది 87,000 చిల్లరి యొక్క ఏదైతే ధాన్యం కొనుగోలు చేస్తా ఉన్న పరిస్థితి ఉందో అందరికి కూడా మెట్రిక్ టన్ను లెక్క ధాన్యాన్ని కూడా మనం కొనుగోలు చేసి రైతులకి వాళ్ళ ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చేస్తా ఉన్నాం. రైతులందరూ కూడా అవగాహన కల్పించడం కోసం వ్యవసాయ మార్కెట్ తరఫున ఇట్లా పోస్టర్స్ కూడా పెట్టి అన్ని కొనుగోలు కేంద్రాల్లో కూడా పెట్టి ఏ గ్రేడ్ కి సంబంధించి 2,329 రూపాయలు, బి గ్రేడ్ కి సంబంధించి దేనికి ఎంత రేటు ప్రభుత్వం కూడా కొనుగోలు చేస్తుందని చెప్పిన పట్టికలు కూడా రైతు సోదరులందరూ కూడా పెట్టి ఇవాళ ఇబ్బంది లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వ్యవసాయానికి రైతే దేశానికి వెన్నుముక అని చెప్పని భావిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి రైతులందరికీ కూడా వ్యవసాయం సంబంధించిన పనిముట్లు గాని, ఎరువులు గాని, విత్తనాలు గాని సకాలంలో సరఫరా చేయడం గాని, ఈ మధ్య కాలంలో కొంత యూరియా కొరత కూడా కొంతమంది కావాలని కూడా సృష్టిస్తే ఆ యూరియా కొరత కూడా లేకుండా రాష్ట్రంలో రైతులందరూ కూడా ఇబ్బంది లేకుండా కూడా తీసుకెళ్లిన పరిస్థితి కానీ ఈ రోజు మనం చూస్తున్నాం. పరిస్థితి సోదరులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.